హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? చూడండి వంకాయలండి, వంకాయలు గుత్తి వంకాయలు చూడండి. మన హార్వెస్ట్ వచ్చేసి వాళ్ళ వంకాయ కర్రీ అనమాట. మన ఇంట్లో పండించిన వంకాయలండి. గుత్తి వంకాయలు అయితే మన చెట్టుకి ఇప్పుడిప్పుడే పడుతున్నాయి అనమాట. ఇదైతే రెండోసారి కోయడం అనమాట. గుత్తి వంకాయలు అంటే ఎంతమందికి ఇష్టం ఫ్రెండ్స్? ఇష్టం లేని వాళ్ళు ఎవరుంటారు? అందరికీ ఇష్టమే కదా. మసాలా వేసి మంచిగా వండితే ఎంతో రుచిగా తినాలనిపిస్తుంది కదా వంకాయ కర్రీ. మన ఇంట్లో అయితే మనమైతే 2 చెట్లు వేసామన్నమాట. దానికైతే వంకాయలు అయితే కాసాయి. చూడండి, ఈరోజైతే కూర వండుతున్నా అనమాట. చూడండి, ఇలా 5 కాయలు అయితే వచ్చినాయి అనమాట. చక్కగా మసాలా వేసి చూడండి ఫ్రై అయితే చేద్దామని ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఉల్లిపాయలు వేసాను, ముక్కలు అయితే వేస్తున్నాను అనమాట. ఎర్రగా మగ్గిన తర్వాత వేడి అన్నంలో వేసుకొని తింటే ఆహా ఏమి రుచి అనాలన్నమాట అందరు కూడా. చూడండి, నాకైతే ఇష్టం ఫ్రెండ్స్, కానీ నేను తింటే నాకైతే ఒళ్ళంతా నొప్పులు వస్తాయి. కానీ ఈరోజైతే మన ఇంట్లో పండించినవి కాబట్టి నేనైతే తినడానికి ఫిక్స్ అయిపోయా అనమాట. ఇక వండుతున్నా అనమాట, వంట అయితే చేస్తున్నా అనమాట. చూడండి, వంకాయల కూర అయితే చక్కగా ఉడికిపోతుంది అనమాట. ఎర్రగా ఫ్రై చేసిన తర్వాత ఇంకేముందండి, టేస్టీ వంకాయ కర్రీ రెడీ అయిపోయింది, ఫ్రై అయిపోయింది. తినడమే లేట్ అనమాట. చూడండి, చక్కగా ఫ్రై అయితే చేశాను. నాకైతే నోరు ఊరిపోతుందండి చూస్తుంటేనే. ఇంకేముంది, లాగించడమే. అంటే సూపర్ వచ్చిందనమాట కర్రీ అయితే. మామూలుగా లేదనమాట. చికెన్ కూడా పనికిరాదు ఫ్రెండ్స్, అంత టేస్ట్ అయితే ఉందన్నమాట. ఎందుకంటే మనం ఏ ఎరువులు లేకుండా, ఏ మందులు లేకుండా మన ఇంట్లో పండించుకున్నాయి కదా, అంతకంత రుచిగా ఉందన్నమాట. ఎంతమందికి వంకాయ కర్రీ అంటే ఇష్టమో లైక్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సూపర్ వచ్చింది కర్రీ అయితే. నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుంది అనమాట కర్రీ అయితే. సూపర్ అండి నిజంగా. అందరూ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.